Hi, my dear students. This is yours Rajshekhar sir from our Sai Meda Coaching Center, Hyderabad, Dilshuk Nagar. ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. నిన్న ఎన్పిడిసిఎల్ నుంచి ఒక పిక్ కూడా సర్క్యులేట్ అవుతుంది. దానిపైన ఆల్రెడీ చాలామంది మీకు కన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఇంకా కొంచెం అఫీషియల్గా కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఇద్దామని ఇంకా నేను దానిపైన డిస్కస్ చేయలేదు సార్. ఆల్మోస్ట్ యూ హ్యావ్ నాలెడ్జ్ దానిపైన మీకు కావాల్సినంత. సో జూనియర్ లైన్ మెన్ వాళ్ళకి అరౌండ్ 2000 ప్లస్ 2200 పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్పీడీసీఎల్లో ఇంకా జూనియర్ లైన్ మెన్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది బయటికి రాలేదు సార్. వాళ్ళు కూడా చేస్తారు, అది కూడా వస్తుంది సార్. ఏఈ వేకెన్సీస్, సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఎన్పీడీసీఎల్లో ఇన్ని ఉన్నాయని, ఎస్పీడీసీఎల్లో ఇంకా ఎన్ని ఉన్నాయని రాలేదు. ఇంకోటి అన్ని సిబిటి అయినా సార్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుందా అంటే ఇఫ్ ఉంటే మీకే మంచిది సార్. కన్ఫర్మేషన్ రాలేదు అక్కడ. ఎన్పిడిసిఎల్ వాళ్ళలో మెన్షన్ చేశారు సార్ సిబిటి అని. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటే మీరు హ్యాపీ, మీరు లక్కీ అనమాట. ఎందుకంటే జూనియర్ లైన్ మెన్ వాళ్ళు 80 క్వశ్చన్లు బబుల్ చేయాలి. 80 క్వశ్చన్లు బబుల్ చేయడానికి మినిమం ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది కదా సార్. 10 మినిట్స్ అన్న టైం పడుతుంది కదా. అప్పుడు మనము సేఫ్ సైడ్ 10 మినిట్స్ మిగులుతుంది సార్. ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి కూడా కలిపి ఒకటే ఎగ్జామ్ పెడతారా సార్? ఈ డౌట్స్. ఎన్పీడీసీఎల్కి ఎస్పీడీసీఎల్కి కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు సార్. ఒకవేళ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి, పెట్టొచ్చు, చెప్పలేము. ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఏది కన్ఫర్మేషన్ రాలేదు. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, అన్ని కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఒకవేళ సిబిటి ఎగ్జామ్ ఉంటే మనం చాలా హ్యాపీ, ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది, మీకు టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆప్షన్ మీరు ఏబిసిడిలలో బి అనుకొని బబుల్ చేస్తున్నారు. బబుల్ చేస్తున్నప్పుడు మీ మైండ్ మారింది, డి అనుకున్నారు అనుకోండి. అది ఓఎంఆర్ అయితే మళ్ళీ డీకి వెళ్ళలేరు మీరు. అదే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనుకోండి, సిబిటి అనుకోండి, మీరు ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మార్చవచ్చు. బట్ ఫైనల్గా వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒకటి బెటర్ అట్లా. ఓకే, సో ఆ విధంగా అడ్వాంటేజెసే ఉంటాయి సార్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా సార్? చెప్పలేం సార్, చేంజ్ అవ్వచ్చు. సో అందుకని అది కంప్లీట్ పర్ఫెక్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి దానిపైన నేను క్లారిటీ ఇవ్వలేదు సార్. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం సార్. జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ అనే టాపిక్ పైన ఖచ్చితంగా వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఏఈ, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు సార్. సో ఇందులో మనం ఏం చేద్దాం సార్ అంటే ఈ వీడియోలో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అసలు ఒక్కసారి చూద్దాం సార్. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు జనరల్గా చూసుంటారు కదా సార్, ఈ విధంగా ఉంటుంది మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కోరు. కానీ ఆటో ట్రాన్స్ఫార్మర్ కోరు జస్ట్ ఈ విధంగా ఉంటుంది సార్, అంతే. ఆటో ట్రాన్స్ఫార్మర్ కోరు జస్ట్ ఈ విధంగా ఉంటుంది సార్, అంతే. ఈ విధంగా ఉంటే మన ఆటో ట్రాన్స్ఫార్మర్ కోర్. మరి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్ ఎట్లుంటుంది సార్ అంటే మీకు తెలుసు, ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద వైండింగ్ ఆఫ్ ద 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే 2 వైండింగ్స్ ఉండాలి. ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఈజ్ ఎ సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఒకటే వైండింగ్ ఉంటుందా సార్ అంటే యాక్చువల్గా ఒకటే వైండింగ్ ఉండదు సార్, 2 వైండింగ్లు ఉంటాయి. కానీ ఈ 2 వైండింగ్లను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాము. డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే దాన్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాము. అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో కదా సార్, ఈజ్ ఎ సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఎందులో అయితే 2 వైండింగ్స్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తామో ఆ ట్రాన్స్ఫార్మర్నే మనము ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ విచ్ 2 వైండింగ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్. అది మన ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం సార్. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటంటే మీరే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని వైండింగ్స్ ఉన్నాయి సార్ అంటే 2 వైండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ
టూ వైండింగ్స్ డైరెక్ట్లీ కనెక్టెడా మ్యాగ్నెటికల్లీ కనెక్టెడా? ఇక్కడ టూ వైండింగ్స్ ఎలక్ట్రికల్లీ ఎలక్ట్రికల్గా ఐసోలేటెడ్ అయి ఉన్నాయి, బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్, మ్యాగ్నెటికల్గా కపుల్ అయి ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ మీకు తెలిసిందే. మరి ఇక్కడ అడిగితే మీరేం చెప్తారు సార్? ఇక్కడ కూడా టూ వైండింగ్స్ ఉన్నాయి సార్, కానీ టూ వైండింగ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ అండ్ మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్. ఎలక్ట్రికల్గా కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ మ్యాగ్నెటికల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రికల్ కనెక్షన్ అంటే డైరెక్ట్ కనెక్షన్, మరి మ్యాగ్నెటిక్ కనెక్షన్ అంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ లేదు సార్, ఓన్లీ మ్యాగ్నెటిక్ కనెక్షనే ఉంది సార్. అవును, ఓన్లీ మ్యాగ్నెటిక్ కనెక్షనే ఉంది ఇక్కడ, ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్. కానీ ఇక్కడ ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్ ఈచ్ అదర్. ఎలక్ట్రికల్గా కనెక్ట్ అయి ఉన్నాయి, మ్యాగ్నెటికల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అండ్ మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్, ఇక్కడ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. ఇది ఫస్ట్ డిఫరెన్స్. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక క్లారిటీ ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్? చెప్పండి సార్. బేసిక్ ప్రిన్సిపల్ మీ అందరికీ తెలుసు. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్. ఎస్ ఆర్ నో గైస్? ఇది అందరికీ తెలిసిందే సార్. మ్యూచువల్ ఇండక్షన్ అనేది దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్. మరి దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చెప్తారా సార్? దీని యొక్క బీపీ ఏంది సార్? ఇక్కడ బీపీ అంటే బేసిక్ ప్రిన్సిపల్ సార్, ఇక్కడ బీపీ అంటే బేసిక్ ప్రిన్సిపల్. ఏంటి సార్ దీని బీపీ? సెల్ఫ్ ఇండక్షన్. రెండు వైండింగ్లు ఉంటే మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది, మరి ఒకటే వైండింగ్ ఉంటే ఇంకా మ్యూచువల్ ఎక్కడ ఉంది సార్? అది ఓన్లీ సెల్ఫే. ఇది సెల్ఫ్ ఇండక్షన్ అనేది దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్. ఇదేమో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇదేమో సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరు ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మంచిది, ఒకటే ఉంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా మంచిది. సో మ్యూచువల్ ఇండక్షన్, సెల్ఫ్ ఇండక్షన్. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో పవర్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, కండక్షనా ఇండక్షనా అని క్వశ్చన్ అడుగుతాడు. మన టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో పవర్ ట్రాన్స్ఫర్ డ్యూ టు ఓన్లీ ఇండక్షన్. ఇందులో ఇండక్షన్ ద్వారా మాత్రమే పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, కండక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రికల్గా కనెక్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ పవర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ డ్యూ టు, చెప్పండి, పవర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? పవర్ ట్రాన్స్ఫర్ డ్యూ టు దేని వల్ల ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇండక్షను అండ్ కండక్షను. సార్ ఇక్కడ కండక్షన్ ఎందుకు వచ్చింది సార్? కండక్షన్ ఎందుకు వచ్చిందంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా. ఇండక్షన్ ఎందుకు వచ్చింది సార్? ఇండక్షన్ ఎందుకు వచ్చిందంటే మ్యాగ్నెటికల్ కనెక్షన్ కూడా ఉంది కదా. సో పవర్ అనేది దేని వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అంటే కండక్షన్ మరియు ఇండక్షన్ రెండిటి వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే సార్. మరి రెండిట్లలో దేంట్లో కేవీఏ రేటింగ్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే మన టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో పవర్ ఓన్లీ ట్రాన్స్ఫర్ డ్యూ టు కండక్షన్. అయితే ఇక్కడ కేవీఏ రేటింగ్ ఈజ్ లెస్, దీంట్లో కేవీఏ రేటింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ డ్యూ టు కండక్షన్ అండ్ ఇండక్షన్ రెండిటి వల్ల కాబట్టి ఇక్కడ కేవీఏ రేటింగ్ ఈజ్ మోర్. మన టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్లో కేవీఏ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే సార్. అయితే ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా సార్ అంటే ఇంకా డిఫరెన్సెస్ మాట్లాడితే మన టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో కోర్ రిక్వైర్మెంట్, మన ఆటో ట్రాన్స్ఫార్మర్లో కోర్ రిక్వైర్మెంట్ దేంట్లో తక్కువ ఉంటుంది? కోర్ రిక్వైర్మెంట్ దేంట్లో తక్కువ ఉంటుందో చెప్పండి. ఇక్కడ చూడండి, కోర్ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ కోర్ చాలా తక్కువ ఉంది కదా. సో కోర్ రిక్వైర్మెంట్ అనేది మన ఆటో ట్రాన్స్ఫార్మర్లో కోర్ రిక్వైర్మెంట్ ఈజ్ లెస్. కోర్ రిక్వైర్మెంట్ ఈజ్ లెస్. ఇక్కడ కోర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది. కోర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంది అంటే ఆటోమేటికల్గా ఏం చెప్తారు సార్ మీరు? లెస్ కోర్ లాసెస్. ఇక్కడ కోర్ లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయి.
అది కాకుండా ఫర్ సేమ్ రేటింగ్ గురించి మాట్లాడితే మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్లో కాపర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువే. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కాపర్ కూడా తక్కువే సార్, వైండింగ్ కూడా తక్కువే. సో కోర్ రిక్వైర్మెంటే కాదు, కాపర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ. మరి కాపర్ రిక్వైర్మెంట్ తక్కువ అంటే ఇప్పుడు మీరేం చెప్తారు సార్, చెప్పండి, ఏం చెప్తారు? వెరీ నైస్, లెస్ కాపర్ లాసెస్ కూడా తక్కువగానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే కోర్ రిక్వైర్మెంట్ తక్కువే, కాపర్ రిక్వైర్మెంట్ తక్కువే. అంటే మనం యూజ్ చేసే మెటీరియల్ చాలా తగ్గింది. సో కాస్ట్ తక్కువే ఉంటుంది, సైజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ తక్కువే ఉంటుంది, వెయిట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కూడా తక్కువే ఉంటుంది. సైజు, కాస్ట్, వెయిట్ తక్కువ మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేస్తే మన ఆటో ట్రాన్స్ఫార్మర్లో. అది కాకుండా ఇక్కడ కాపర్ లాసెస్ తక్కువ అన్నాము, ఐరన్ లాసెస్ తక్కువ అన్నాం. లెస్ కాపర్ లాసెస్, లెస్ కోర్ లాసెస్. అంటే ఫైనల్గా కంప్లీట్గా డిస్కస్ చేస్తే లెస్ లాసెస్ అండ్ మోర్ ఎఫిషియన్సీ. లాసెస్ తక్కువ ఉంటాయి, ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేస్తే కోర్ తక్కువే, కాపర్ తక్కువే. సో లాసెస్ తక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. నేను ఇటు సైడ్ రాయట్లేదు, ఇటు సైడ్ మీరు రాయాలి. నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో దీనికి అపోజిట్ మీరు ఇక్కడ రాస్తారు. కోర్ రిక్వైర్మెంట్ లెస్, కోర్ రిక్వైర్మెంట్ మోర్. లెస్ కోర్ లాసెస్, మోర్ కోర్ లాసెస్. కాపర్ రిక్వైర్మెంట్ లెస్, కాపర్ రిక్వైర్మెంట్ మోర్. లెస్ కాపర్ లాసెస్, మోర్ కాపర్ లాసెస్. లెస్ కాస్ట్, లెస్ సైజ్, లెస్ వెయిట్. మోర్ కాస్ట్, మోర్ సైజ్, మోర్ వెయిట్. లెస్ లాసెస్, మోర్ ఎఫిషియన్సీ. మోర్ లాసెస్, లెస్ ఎఫిషియన్సీ. ఇవన్నీ అడ్వాంటేజెస్ సార్. ఇవి కాకుండా ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి రెండింటిని మీరు బాగా చూడండి. దేంట్లో లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువగా ఉంటుంది అంటాడు. దేంట్లో లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువగా ఉంటుంది చూడండి. ఇక్కడ లీకేజ్ ఫ్లక్స్ ఉంటుంది సార్ జనరల్గా మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో. బట్ దీంతో కంపేర్ చేస్తే దీంట్లో లీకేజ్ ఫ్లక్స్ చాలా తక్కువ. అంటే మన ఆటో ట్రాన్స్ఫార్మర్లో లెస్ లీకేజ్ ఫ్లక్స్. ఇక్కడ లీకేజ్ ఫ్లక్స్ కూడా తక్కువే. లీకేజ్ ఫ్లక్స్ తక్కువగా ఉంటే గుడ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే తక్కువ వోల్టేజ్ రెగ్యులేషనే సార్. గుడ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఎక్కువ రెగ్యులేషన్ కాదు, తక్కువ రెగ్యులేషన్ అంటే దాన్ని గుడ్ రెగ్యులేషన్ అంటాం. ఈ విధంగా అడ్వాంటేజెస్ ఏంటివి? అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇక్కడ కేవీఏ రేటింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పవర్ ట్రాన్స్ఫర్ డ్యూ టు కండక్షన్ అండ్ ఇండక్షన్. దాని తర్వాత లెస్ కాస్ట్, లెస్ వెయిట్, లెస్ సైజు, లెస్ లాసెస్, మోర్ ఎఫిషియన్సీ, లెస్ లీకేజ్ ఫ్లక్స్, గుడ్ వోల్టేజ్ రెగ్యులేషన్. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఇవన్నీ మీరు ఇక్కడ సైడ్ రాస్తారు సార్. ఇంకా డిఫరెన్సెస్ మాట్లాడమంటే ఆటో ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి, ఇక్కడ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి, ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఇంకా డిఫరెన్స్ మాట్లాడమంటే గుర్తుపెట్టుకోండి. ఆటో ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో నాట్ సేమ్. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో మీకు తెలిసిన ట్రాన్స్ఫర్మేషన్ రేషియో E2/E1 కరెక్టే, N2/N1 కూడా కరెక్టే, I1/I2 కూడా కరెక్టే. కానీ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో LV/HV అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. ఇంకొక పాయింట్ ఆల్రెడీ మన JLMలో అడిగిన పాయింట్, ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు యూజ్ చేస్తారు సార్ అంటే K వాల్యూ నియర్ టు 1 ఉన్నప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం బెస్ట్. K వాల్యూ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి సార్? కొన్ని టెక్స్ట్ బుక్లలో 0.5 కన్నా ఎక్కువ, కొన్ని టెక్స్ట్ బుక్స్లలో 0.66 కన్నా ఎక్కువ, కొన్ని టెక్స్ట్ బుక్స్లలో 0.5 కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సార్. బట్ దేనికి దగ్గరగా ఉండాలి? 1కి దగ్గరగా ఉండాలి. 1కి దగ్గరగా ఉంటే అది బెస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్లో K వాల్యూ.
2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో కే వాల్యూ. ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు సార్. ఇక్కడ ఈ విధంగా అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు సార్, ఇక్కడ నేను ఒక 4 ఆప్షన్లు ఇచ్చినాను సార్. 200/400, 400/200, 100/400, 300/400. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి మిమ్మల్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్, అప్పుడు మీరు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కే ఎంతో చెప్పండి. మీరు కే అన్న వెంటనే 2 అనొద్దు సార్. E2/E1 కాదు. కే అంటే ఏంటిది? LV/HV. LV అంటే 200, HV అంటే 400. 200/400 1/2, 1/2, 1/2 అంటే ఎంత సార్? 0.5. ఇంకొకటి మరి దీంట్లో కే ఎంత సార్? ఆటో ట్రాన్స్ఫార్మర్లో కే ఎంత సార్ అంటే మళ్ళీ LV/HV తీసుకోవాలి మీరు. మళ్ళీ 200/400 400/200 కన్ఫ్యూజ్ అవ్వద్దు. LV అంటే 200, 200/400 అంటే 200/400 అంటే 1/2 మళ్ళీ 0.5. మరి ఇక్కడ కే వాల్యూ ఎంత సార్ అంటే మళ్ళీ LV/HV. LV 100, LV 100, HV 400 అంటే 1/4. 1/4 అంటే ఎంత సార్? 0.25 కదా. మరి దీనికి కే వాల్యూ ఎంత సార్? K is equals to 300/400. 3/4 కదా. 3/4 అంటే 0.75. సో ఏది 0.7 అంటే ఏది 1కి దగ్గరగా ఉంది ఇన్నిట్లలో? ఏది 1కి దగ్గరగా ఉంది? ఇది 1కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఇది బెస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. ఆల్రెడీ ఆటో ట్రాన్స్ఫార్మర్లో కేవీఏ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్లో కాస్ట్, సైజు, వెయిట్ తక్కువ ఉంటుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ తక్కువ ఉంటాయి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని JLMలో క్వశ్చన్స్ అడిగాడు సార్. ఆల్రెడీ మనకు క్వశ్చన్స్ అడిగాడు. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఆన్సర్ చేయవచ్చు. ఇట్ సైడ్ మీరు రాస్తారని చెప్పినాను నేను. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ సైడ్ మనకు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ సైడ్ రాసా. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అని అడిగితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. కేవీఏ రేటింగ్ ఎక్కువ, సైజు, కాస్ట్, వెయిట్ తక్కువ, లాసెస్ తక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ, లీకేజ్ ఫ్లక్స్ తక్కువ, గుడ్ వోల్టేజ్ రెగ్యులేషన్, ఇలాంటివి అడ్వాంటేజెస్ అన్నీ చెప్తారు కదా. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి? క్వశ్చన్ ఏంటి సార్? ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క డిసడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే ప్లీజ్ కామెంట్ హియర్. అందరు కామెంట్ చేస్తారు కదా సార్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఎప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్కడో డిసడ్వాంటేజ్ ఉంటుంది. మన ఆటో ట్రాన్స్ఫార్మర్లో డిసడ్వాంటేజ్ ఏంటి? ఆటో ట్రాన్స్ఫార్మర్లో మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేస్తే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి మీరు కామెంట్ చేస్తారు సార్. సో అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇలాంటివి చాలా ఉంటాయి సార్ మీరు ప్రిపేర్ అవ్వడానికి. ఎంత ప్రిపేర్ అయినా తక్కువే. జాబ్ రావాలంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా తక్కువే. మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా 80కి 80 మార్క్స్ రావు. అలా వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే కొంత టైం స్పెండ్ చేయండి. ఆన్లైన్ వాళ్ళు, ఆఫ్లైన్ వాళ్ళు. నాన్ టెక్నికల్ కూడా ఎవ్రీడే ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయాలి మీరు. మీ 24 అవర్స్లో ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్కి, ఒక 1 అవర్ తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్కి, ఆ విధంగా అట్లీస్ట్ ఒక 2 అవర్స్ నాన్ టెక్నికల్కి, అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ మన టెక్నికల్కి అండ్ బిట్స్ ప్రాక్టీస్కి. ఈ విధంగా టైంను బాగా మేనేజ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కొక్క అప్డేట్ వచ్చినప్పుడు మీలో టెన్షన్ పెరుగుతుంది. అప్పుడు మీరు చదవడం కష్టం అవుతుంది. ఫాస్ట్గా కంప్లీట్ చేసి పెట్టండి. రివిజన్ జరగాలి. ఆల్రెడీ చాలామంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు బీ కేర్ఫుల్. మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. రైట్, బాగా ప్రిపేర్ అవుతారు. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా ఎలాంటి సజెషన్స్ కావాలన్నా మీరు మన సాయి మీద దిల్సుఖ్ నగర్ మొబైల్ నెంబర్ 9494941234 నెంబర్కి కాల్ చేస్తారు. రైట్ సార్. ఇంకా ఆన్లైన్ కోసం సాయి మీద JLM, ఈ సాయి మీద JLM అనే యాప్ మన మొబైల్ ప్లే స్టోర్లో ఉంటుంది సార్. అది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు డెమో వీడియోస్ ఉంటాయి. మీరు చూసి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ ఆల్రెడీ జరుగుతుంది సార్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్తో
రన్ చేస్తున్న ఏకైక సంస్థ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్. ఇంగ్లీష్ మీడియంలో ఎంత బాగా చెప్తారో అంత బాగా చెప్పే ఫ్యాకల్టీ ఉన్న ఏకైక సంస్థ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్. సాయి మేధాలో మన దిల్సుఖ్ నగర్లో తెలుగు మీడియం బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సెపరేట్గా హైలీ ఇంటెన్సివ్గా జరుగుతుంది సార్. సో ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.